నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో అధికారం సాధించిన తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి పీఠం అధిరోహించిన తర్వాత ఇవాళ దేశవ్యాప్త రాజకీయాల్లో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఇమేజ్ అట్లాగే ఒక చర్చనీయాంశంగా మారుతున్నాడు. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ వయనాడులో రాహుల్ గాంధీ ప్రధానంగా ఇవాళ అక్కడ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ రాహుల్ గాంధీ గెలుపులో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే గత 2 రోజులుగా వయనాడ్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు. మరోవైపు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పెద్ద ఎత్తున తూర్పారపడుతున్నాడు. మరోవైపు తనదైనటువంటి మాస్ స్టైల్తో ఇవాళ కేరళలో కూడా రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నాడని చెప్పుకోవాలి. ఇట్లాంటి సందర్భాల్లోనే అక్కడ ప్రధానంగా సిపిఐ వామపక్షాలు కొంత బలంగా ఉంటాయి. వాటిని కొంత నీరుగార్చే విధంగా మరోవైపు వాళ్ళ మీదే కొంత ప్రధానంగా విమర్శ అస్త్రాలు ఎక్కువ పెడుతున్నాడు సీఎం రేవంత్. మరోవైపు వాస్తవానికి సీఎం రేవంత్ వ్యూహాలు ఎవరికి అందు చిక్కవని చెప్పాలి. ఇట్లాంటి సందర్భాల్లోనే ఆయన కేరళలో ఇవాళ గత 2 రోజులుగా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యల పట్ల ఆయన ఇంటరాక్ట్ అవ్వటం, మరోవైపు నిన్న కూడా భారీ బహిరంగ సభలో ఆయన రాహుల్ గాంధీ కోసం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆయన ఇవాళ వెళ్ళటం, మరోవైపు అక్కడ సీఎంగా ఉన్నటువంటి పినరాయి విజయన్ మీద కూడా కొంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్. ఎందుకంటే కేరళ ప్రజలు కష్టపడే మనస్తత్వం కలిగినటువంటి వారు, తెలివైనటువంటి వారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందించాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఇట్లా గాంధీ కుటుంబాల త్యాగాల గురించి కూడా ఇవాళ స్పష్టంగా చెప్తూ ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారసుడుగా రాహుల్ గాంధీ ఇవాళ వయనాడులో, కేరళలో మీ ముందు ఎన్నికల్లో బరిలో నిలుస్తున్నాడు, ఖచ్చితంగా గెలిపించాలనే ఒక విజ్ఞప్తి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మరోవైపు బంగారం స్మగ్లింగ్లో కూడా సీఎం విజయన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరోవైపు పీకల్లోతో అవినీతిలో ఇవాళ పినరాయి విజయన్ కుటుంబ సభ్యులందరూ కూడా కూరుకుపోయారు అనేది ప్రధానంగా ఇవాళ పినరాయి విజయన్ మీద ఎక్కువ పెడుతున్నాడు. మరోవైపు ఈడీ ఆదాయ పన్ను కేసులు ఉన్నప్పటికీ కూడా మోదీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో ఇవాళ కేరళలో ఖచ్చితంగా మోడీకి, పినరాయి విజయన్కి ఒక చీకటి ఒప్పందం జరిగింది అనే ఒక అంశాన్ని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తెరవేకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరోవైపు ఇక్కడ హైదరాబాద్లో కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అనే నినాదం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినటువంటి ఘనత కూడా రేవంత్ అని చెప్పారు. ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళ చీకటి ఒప్పందం బట్టబయలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధానంగా కేరళలో అక్కడ పినరాయి విజయన్కి, మోడీకి మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందం అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ప్రధానంగా ఎన్నికల ఎజెండాలో ఇవాళ చీకటి ఒప్పందం అంశమే ప్రధానంగా తీసుకొచ్చారు. మరోవైపు తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కేంద్రంతో నిధుల కోసం ఆయా రాష్ట్రాలు పోరాడుతుంటే కేరళ మాత్రం ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కేంద్రంతో నిధుల కోసం ఎందుకు పోరాడట్లేదు, ఖచ్చితంగా ఇవాళ మద్దతుతో బీజేపీతో కలిసి పినరాయి విజయన్ పనిచేస్తున్నాడు. వామపక్ష భావజాలం ఉన్నటువంటి సిపిఐ నుంచి ఆయన సీఎంగా ఎన్నికైనటువంటి పినరాయి విజయన్ ఖచ్చితంగా ఒక మద్దతు పార్టీ అయినటువంటి బీజేపీతో కలిసి అడుగులేస్తున్నాడు స్వార్థ రాజకీయాల కోసం. మరోవైపు వయనాడులో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్కి కూడా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మద్దతిస్తున్నారు. అందుకనే ఇవాళ సొంత పార్టీ సిపిఎంతో పాటుగా కేరళ ప్రజలను పినరాయి విజయన్ మోసం చేస్తున్నారంటూ కూడా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన మీద తూర్పారబట్టారు, దుమ్మెత్తి పోసారు. ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఇవాళ రాహుల్ కోసం కూడా ఇవాళ అండగా రేవంత్ రెడ్డి ఇవాళ వయనాడులో గత 2 రోజులుగా పర్యటిస్తున్నాడు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో తనదైనటువంటి శైలిలో సీఎం రేవంత్ రెడ్డి దూసుకెళ్తాడని చెప్పుకోవాలి. మరోవైపు రాహుల్ గాంధీ గెలుపులో కూడా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నాడని చెప్పాలి. సో ఖచ్చితంగా కేరళలో రేవంత్ రెడ్డి గత 2 రోజులుగా పర్యటిస్తూ పెద్ద ఎత్తున విజయానికి దోహదపడుతున్నటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా వయనాడులో రేవంత్ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ రాహుల్ గాంధీ గెలుపొందే అవకాశాలు ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్ యూ.